గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు దారికొచ్చేది ఎప్పుడో తూతు మంత్రంగానే ప్యాచ్ వర్కులు పలుచోట్ల అధ్వానంగా టెహరాన్పై నిప్పుల వాన కీలక చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ మీరు ఆపితే మేము ఆపుతామని ప్రతిపాదన స్పందించని టెల్ అవీవ్ భారత్ పాక్లానే ఒప్పందం కుదుర్చుకోండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన డేటా సైన్స్ డిమాండ్ పైకి అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్ల చూపు ఐఐటి హైదరాబాద్లోనూ అధిక సంఖ్యలో చేరిన 1000 లోపు ర్యాంకర్లు జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరిలా వ్యవహారమే విషాదమై గగనంలో మరో ప్రమాదం 7 మృత్యువాత దైవ దర్శనానికి వెళ్లి జల సమాధి 5 మృతి నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూలు నేటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెరుచుకున్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు జూరాల వైపు 50,000 క్యూసెక్కులు శ్రీశైలం సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూలు ఇప్పుడు సాక్షి హోరెత్తిన నో కింగ్స్ నివాదం ట్రంప్ వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లిన అమెరికా లక్షలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు భారతీయుని విషాదాంతం గొంతుపై మోకాలతో తొక్కి ఆస్ట్రేలియాలో పోలీసుల జులుం 2 వారాలు కోమాలోకి వెళ్లి గౌరవ మృతి అమెరికా ఫ్లైట్ తరహా ఘటనపై దుమారం 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు గోదావరిలో ఘోరం నదిలో మునిగి 5 యువకుల దుర్మరణం అంతా బంధువులే వీరిలో 3 సోదరులు హైదరాబాద్కు చెందిన రాజస్థానీ కుటుంబాల్లో విషాదం నిర్మల్ జిల్లా బాసరలో ఘటన విద్యుద్ఘాతానికి 4 బలి జగిత్యాల జిల్లాలో గణపతి విగ్రహం తరలిస్తుండగా 10 మందికి షాక్ 2 మృతి హైదరాబాద్లో ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై పడిన వైర్లు 2 దుర్మరణం దాడులు వెనక్కి తగ్గని ఇజ్రాయెల్ ఇరాన్లోని గ్యాస్ చమురు కర్మాగారాలపై బాంబులు రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు 400 మంది మృతి ఒక బలంలోనే 60 మంది ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ భారీ దాడులు అపార్ట్మెంట్ ధ్వంసమై 7 దుర్మరణం క్షతగాత్రులు 390 మందికి పైగానే అమెరికాతో ఇరాన్ మరో విడత అణుచర్చలు రద్దు మాపై దాడి చేస్తే ఇరాన్కు తుడిచిపెట్టేస్తాం ట్రంప్ కొడుకు పెళ్లి వాయిదా వేసుకున్న నెతన్యాహు తెలుగు వారంతా క్షేమమే ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ వెల్లడి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పెరిగిన ఉద్రిక్తతలు కుప్పకూలిన హెలికాప్టర్ 2 ఏళ్ల పాప సహా 7 దుర్మరణం కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తుండగా దుర్ఘటన ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపై నిషేధం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన సర్కార్ 47 మృతదేహాల గుర్తింపు ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో 24 మృతదేహాలు బంధువులకు అప్పగింత ఆగస్టు 15 కల్లా పరిష్కారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న భూ సమస్యలను ఆగస్టు 15 కల్లా పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. బనకచెర్లతో తీవ్ర నష్టం గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో గోదావరి జిల్లాలో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్కు ఆయన లేఖ రాశారు. నానా డబ్బు పంపండి తల్లిదండ్రులకు అమెరికా నుంచి పిల్లల ఫోన్లు డాలర్ దెబ్బకు మన విద్యార్థుల విలవిల భారీగా పెరిగిన ట్యూషన్ ఫీజులు సన్నగిలిన పార్ట్ టైం ఉద్యోగాలు ఆదాయం నీల్ డబ్బులు పంపితే తప్ప గడవని పరిస్థితి అడలిపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో టెక్ కోర్సులు 6 సంస్థలతో సర్కార్ అవగాహన ఒప్పందాలు సీఎం రేవంత్ సమక్షంలో ఎంఓయూలు ఏఐ కంప్యూటేషనల్ థింకింగ్ కోడింగ్తో పాటు కేఈ నీట్ శిక్షణ బాలికల అక్షరాస్యత పెంపునకు కృషి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి యుద్ధ బీభత్సం మరింత విజృంభిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు $150 చమురు ఇరాన్ ఇజ్రాయెల్ పోరుతో ఇప్పటికే 5 నెలల గరిష్టానికి హైటెన్షన్ విద్యుత్ తీగ తెగపడి 2 సజీవ దానం హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఘటన మృత్యులు ఫుట్పాత్పై నిద్రిస్తున్న యాచకులుగా గుర్తింపు నదిలో కూలిన ఇనుప వంతెన 4 మృతి 30 మందికి గాయాలు పూణేలో ఘటన మృతులకు 5 లక్షల చొప్పున పాత వంతెన పైకి ఎక్కువ మంది చేరుకోవడంతో ప్రమాదం మహారాష్ట్ర మంత్రి ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే 2029తో నిర్వహించే యోచనలో కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిసి లోక్సభ ఎన్నికలు 2034 నాటికి మిగతా రాష్ట్రాలను కలిపి జమిలీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు బీజేపీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు
అభిప్రాయాలను స్వీకరిస్తున్న కమిటీ. మళ్ళీ ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, అల్ఫా మధ్య ఆదాయ వర్గాలకు ఇళ్లు, హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మాణాలు, కూకట్పల్లిలో 80 ఎకరాల అపార్ట్మెంట్లు, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ విభాగాలకు ప్లాట్లు, అక్కడే ఇందిరమ్మ లబ్ధిదారులకు కొన్ని ఇళ్లు. కసరత్తు చేస్తున్న గృహ నిర్మాణ శాఖ సమగ్ర వివరాలతో కేబినెట్ కు నివేదిక. ప్రభుత్వ పాఠశాలలో టెక్ బోధన, సాంకేతిక ఆధారిత పాఠాల కోసం 6 ఎన్జిఓల విద్యాశాఖ ఒప్పందం. విహారయాత్ర విషాదాంతం. బాసర వద్ద గోదావరిలో మునిగి 5 యువకుల మృతి. అంతా హైదరాబాద్ వాసులు, బంధువులు. వారిలో 3 సొంత అన్నదమ్ములు. కేదార్నాథ్ లో కూలిన హెలికాప్టర్, 7 దుర్మరణం. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా. గాల్లోకి ఎగిరిన కాసేపటికి కూలిన వైనం. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం. మేం మారేదేలే. ఇష్టరాజ్యంగా కొందరు ఐఏఎస్ల తీరు. సీఎం సూచించినా మారని ధోరణి. ప్రభుత్వాన్ని ఇరకాటన పెడుతున్న వైనం. పాలసీ రూపకల్పనతో ముందు చూపు కరువు. అధికారులు, ఉద్యోగుల పట్ల కూడా దురుసు ప్రవర్తన. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లో వచ్చిన ఐఏఎస్ల తీరు మరింత ఇబ్బందికరం. జంక్ ఫుడ్ తెగ తింటున్నారు. నెలవారీ ఖర్చులో కూల్ డ్రింక్స్, ప్యాకేజ్ ఫుడ్ పైనే అధికం. పట్టణాల్లో 1142, పల్లెల్లో 491, 63. పప్పులు, తృణధాన్యాలపై మాత్రం తక్కువ. వీటి కోసం పట్టణాల్లో 104, పల్లెల్లో 93. ఊర్లలో మందు, సిగరెట్లపైనే ఖర్చు ఎక్కువ. తలసరి ఖర్చుపై కేంద్ర గణాంక శాఖ రిపోర్టు. కేదార్నాథ్లో హెలికాప్టర్ క్రాష్, పైలట్తో పాటు 7 దుర్మరణం. ఇంజనీరింగ్ ఫీజులపై గందరగోళం. కాలేజీలను తనిఖీ చేయని టీఏఎఫ్ఆర్సీ మేనేజ్మెంట్లు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకే. ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రంపై ఇజ్రాయెల్ మిసైల్ దాడి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ పాక్షికంగా ధ్వంసం. మాపై దాడి చేస్తే మొత్తం సైన్యం దించుతా. ఇరాన్ రాజధాని టెహరాన్ను నామరూపం లేకుండా చేస్తా ట్రంప్. స్థానిక ఎన్నికలు, రైతు భరోసాపై నేడు క్లారిటీ. మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్ల, కాళేశ్వరం సహా కీలక అంశాలపై చర్చించే ఛాన్స్. గోదావరిలో స్నానానికి వెళ్లి 5 యువకుల మృతి. మృతుల్లో 3 సొంత అన్నదమ్ములు. అందరిది హైదరాబాద్. బాసరలో ఘటన. ప్రాణాలు తీసిన కరెంటు తీగలు. కోరుట్లలో కరెంట్ షాక్తో 2 మృతి, 8 మంది గాయాలు, 4కి సీరియస్. హైదరాబాద్లో వైర్లు పడి 2 సజీవ దహనం. పూణేలో కూలిన బ్రిడ్జ్, 4 మృతి, 35 నుంచి 40 మంది గల్లంతు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా. ఇప్పటికే కేటీఆర్ పై 14 అక్రమ కేసుల బనాయింపు. హరీష్ పై మరో 7 కాళేశ్వరం మిషన్తో వేధింపులు. వరల్డ్ వార్ 3 దిశగా. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం. రంగంలోకి బ్రిటన్, అమెరికా. పశ్చిమాసియాలో ఫైటర్లు మోహరిస్తున్న బ్రిటన్. మాపై దాడి చేస్తే కని విని ఎరగని రీతిలో స్పందిస్తాం. టెహరాన్కు అమెరికా అధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు. యుద్ధంలో చేరాలని అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి. ఇరాన్ ఎనర్జీపై ఇజ్రాయెల్ దాడి. గ్యాస్, ఆయిల్ క్షేత్రాలే లక్ష్యంగా భీకర దాడులు. గోదావరిలో 5 జల సమాధి. దర్శనానికి వచ్చి బాసరలో నది స్నానం చేస్తుండగా ప్రమాదం. మృతుల్లో 3 అన్నదమ్ములు. అందరూ హైదరాబాద్ వాసులే. బీఆర్ఎస్ నేత కిడ్నాప్కు యత్నం. నిర్మల్లో దుండగుల అపహరణ. తూఫాన్లో టోల్గేట్ వద్ద ఎస్కేప్. ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసుల. రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రతీకార పాలన, అణచివేతలు, దౌర్జన్యాలు, కుట్రలే విధానం. ఫార్ములా ఈ రేస్తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట. ఈ రేస్ రద్దుతో తెలంగాణకు తీరని ద్రోహం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం. పైసలు లేవు, ప్రకటనే భరోసా. రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన. ఎప్పుడిచ్చారు నేడు ప్రకటించే అవకాశం. తేదీ ప్రకటిస్తే రైతులు నోరెత్తారనే భావన. పంచాయతీ ఎన్నికలు, భరోసాకు లింక్. ఈ నెలాఖరు నుంచి పంపిణీ కసరత్తు. వచ్చే నెలలో స్థానిక పోరు. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ. తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే యోచన. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. నేటి మంత్రుల భేటీలో చర్చ. ఎన్నికల తేదీపై స్పష్టత.